కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సారి ప్రభు సాన్నిధ్యంలో మనం అందరం కూడాను చేరి ఈ రీతిగా ఆయన గొప్ప నామాన్ని ఆరాధించడానికి ప్రభు మనకు కల్పించినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మనం అందరం కూడాను దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గత సంవత్సరంకు పైగా ఇది 13వ నెల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎలా ఉండబోతుంది అనే సత్యాలను మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మొదటి 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. మొదటి 3.5 సంవత్సరాలేమో సంఘానికి, దేవుని సంఘానికి శ్రమలు ఉంటాయి. తదుపరి 3.5 సంవత్సరాలు యూదులకి శ్రమలు ఉంటాయని మనం ఎంతకాలం నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి 3.5 సంవత్సరాలు ముగియగానే అంత్యక్రీస్తుకు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. పరలోకము నుండి పంపబడినటువంటి 2 సాక్షులు లేక ప్రవక్తలు, అంటే మోషే ఏలియాని చంపటానికి 3.5 దినాలు వాళ్ళు చనిపోయి యెరూషలేము నడివీధుల్లో అలా పడి ఉంటాయి. 3.5 దినాల తర్వాత దేవుడు పరలోకము నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించినప్పుడు వారు పాదాలు నిలిపి సజీవులుగా లేచి, ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకము నుండి స్వరం విన్నప్పుడు వారు అలా పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉండగా 4 ఘటనలు చకచక జరిగిపోతాయని మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఆరోహణమై వెళుతూ ఉండగా యెరూషలేము పట్టణంలో మాత్రమే కేవలం 10వ భాగం భూకంపం వచ్చి కూలిపోతుంది. అక్కడ 7,000 మంది పురుషులు, 7,000 మంది పురుషులు, తెలుగు బైబిల్లో లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనబడుతున్నమాట. 7,000 మంది పురుషులు వాళ్ళు మరి చనిపోతారు అని మనం ఇంతకాలం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. 7,000 మంది ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ మొదటి 3.5 సంవత్సరాల ముగింపులో 2 సాక్షులు పరలోకానికి ఆరోహణమైకి వెళుతూ ఉన్నప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఆ 7,000 మంది ఎందుకు చనిపోతారు ఇశ్రాయేలీలో నుండి? మరి 3,000 మందో, 1,000 మందో, 500 మందో, 10 మందో, లేకుంటే 9,000 మందో, 10,000 మందో చనిపోవచ్చు అని చెప్పొచ్చు కదా పరిశుద్ధాత్ముడు. 7,000 మంది అది పురుషులు మాత్రమే చనిపోతారని ఖచ్చితంగా చెప్పాడు. కారణాలు ఏంటి? వాటిని ఆ వాక్యం మనకు అర్థం కావాలంటే మనము నిర్గమకాండంలోనికి, మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని గత వారం మనం చెప్పుకున్నాం. అయితే ఆ యొక్క నిర్గమకాండంలో మోషే భూమి మీద బ్రతికున్నప్పుడు ఆయన ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు అన్నాడు, మోషే, నిన్ను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల దగ్గరికి పంపిస్తాను, అక్కడ రాజుగా ఉంటున్నటువంటి ఫరో దగ్గరికి నిన్ను పంపిస్తాను. వానికి నువ్వు మాట చెప్పాలి నా మాటలుగా. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని పొమ్మని చెప్తున్నా, విడిపించమని, పోనివ్వమని దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పాలి అంటే మోషే అన్నాడు, దేవా, నా సహోదరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అటువంటి సందర్భంలో ఆ దేశపు రాజు అయిన ఫరో ఎలా వింటాడు అంటే దేవుడు అన్నాడు, మోషే నీ చేతులు ఏముంది అంటే కర్ర ఉంది నాయన అన్నాడు. ఆ కర్రను క్రింద పడవేయి అంటే అది సర్పంగా మారింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కర్రను క్రింద పడివేసినప్పుడు సర్పంగా మారిపోయిందో దేవుని యొక్క పవర్ మోషేలో రిలీజ్ అయింది, అనాయింటింగ్ రిలీజ్ అయింది, గిఫ్ట్ రిలీజ్ అయింది. అక్కడ అసలు దేవుని శక్తి, దేవునిలో ఉన్న శక్తి కొంత మోజేసులోకి విడుదలైనట్టు, అక్కడ ఆ పవర్ అనేది మోషేకు యాక్టివేట్ అయినట్లు గత వారం మనం చెప్పుకుంటా వచ్చాం కదండి. అప్పుడు మోషే దగ్గరకు పోయి, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరకు పోయి దేవుడు చెప్పిన మాటలు చెప్పినప్పుడు, యెహోవా ఎవడు, ఆయన మాట నేను వింటానికి అన్నప్పుడు కర్రను క్రింద పడవేశాడు. కర్రని క్రింద పడవేసినప్పుడు సర్పంగా మారింది. అది పెద్ద ఏమంత ఆయనలో చలనం కలిగించలేదు ఫరోకి. నా దగ్గర కూడా ఉన్నారు ఎన్నేమ్రే అనే మాంత్రిక విద్య కలిగినటువంటి ఆ యొక్క శకునగాండ్రు అని వాళ్ళని పిలిపించినప్పుడు వాళ్ళు కూడా తమ కర్రను క్రింద పడవేసినప్పుడు ఏమైపోయింది? అది సర్పంగా మారిపోయింది. అయితే అహరోను కర్ర, వాళ్ళ కర్రలను ఫస్ట్ మిరాకల్లోనే దేవుడు అద్భుతం చేయటం ప్రారంభించాడు. మనం చెప్పుకున్నాం వాళ్ళ పవర్ లిమిటెడ్, మోషేకి ఇవ్వబడినటువంటి పవర్ అన్లిమిటెడ్. వాళ్ళ పవర్ ఏమో సాతాను దగ్గర నుండి రిలీజ్ అయింది మాంత్రికులకు, మోషేకేమో జీవము కలిగినటువంటి సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి రిలీజ్ అయినట్లు మనము చూస్తా వస్తున్నాం. రెండవ మిరాకల్ ఏంటి అంటే అద్భుతం, వాళ్ళు ఏటిని కొట్టినప్పుడు, మోషే తన కర్రతో ఏటిని కొట్టినప్పుడు ఏట్లో, నదుల్లో, సముద్రంలో, చెరువుల్లో, కాలువల్లో అంతా కూడా నీరు రక్తంగా మారిపోయింది. ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి ఆ మాంత్రికులు శకునగాండ్రు కూడా అలానే కొట్టినప్పుడు అది రక్తంగా మార్చబడినట్లు మనము చూస్తా వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు కూడా అలా చేయగలిగారు. అయితే మూడవది, వాళ్ళు కర్రతో నదుల మీద, చెరువుల మీద, కాలువల మీద కొట్టినప్పుడు అన్నీ కూడా ఎలా మారిపోయాయి? కప్పలుగా మారిపోయాయి. వాళ్ళు కూడా అలానే చేయటం ప్రారంభించారు. వాళ్ళు కొడితే కూడా కప్పలు వచ్చేసాయి. అయితే కప్పల కంపు ఐగుప్తు దేశం అంతా కూడా ఎక్కడ చూసినా కానీ చచ్చిన కప్పల కంపు, దుర్వాసన, ముక్కులు పగిలిపోతున్నాయి. అటువంటి సందర్భంలో ఫరో మోషేను పిలిపించి, నీ దేవుడైన యెహోవాకు మొరపెట్టు, ఈ కప్పలన్నీ కూడా తొలగిపోవునట్లు. అంటే కప్పల్ని రప్పించగలిగే పవర్ తన దగ్గర ఉన్నటువంటి మాంత్రికులకు ఉంది, కానీ మరి కప్పల్ని తీసివేయగలిగే పవరు గత వారమే మనం చెప్పుకున్నాం. ఏదైనా చెడు చేయటానికి సాతాను యొక్క పవర్ ఉపయోగపడుతుంది, కీడు చేయటానికి, నష్టం చేయటానికి, హాని చేయటానికి అలా ఉపయోగపడుతుంది తప్ప
మేలు, స్వస్థత, ఆరోగ్యం, ఆనందం కదండి, ఇటువంటివి చేయటానికి వాడికి పవర్ లేదు. కాబట్టి మోషే ఎప్పుడైతే దేవుని వేడుకున్నాడో వెంటనే కప్పలన్నీ కూడా దేశంలో నుండి తొలగిపోయినట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ధూళిని కొట్టాడు. ధూళిని కొట్టినప్పుడు దేశమంతా కూడా ఎలా మారిపోయింది చెప్పండి? పేలుగా మారిపోయింది. పేలు మొత్తం ఎక్కడ చూసినా ఒంటి మీద, ముక్కుల్లో, చెవుల్లో, కంచాల మీద, మంచాల మీద అన్నీ కూడా పేలు వచ్చేసాయి. శకునగాండ్రు కూడా అలా చేయాలని వాడు ప్రయత్నం అయితే చేశారు. కానీ నా బైబిల్ ఏం చెప్తుంది అంటే అది వారి వలన కాకపోయెను అని మనం చూస్తా ఉన్నాం. చూసారా? ఇంతవరకు 2-3 కార్యాలు వాళ్ళు చేయగలిగారు. కర్రను పావుగా మార్చగలిగారు, నీళ్లను రక్తంగా మార్చగలిగారు కదండి, కప్పల్ని రప్పించగలిగారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ పవర్ అది ఏమాత్రం కూడా పనిచేయటం లేదు. పవర్లెస్ అయిపోయారు వాడు కదండి. ధూళిని కొట్టినప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు పేలొచ్చేస్తాయి దేశమంతా కూడా అనుకున్నారు. కానీ అది వారి చేత కాకపోయేను, వారి వలన కాకపోయేను. అప్పుడు అంటున్నారు వాళ్ళు, ఇది దైవశక్తి, దేవుని పవర్ అంటే ఏంటో మాంత్రికులకే కాదు ఆ దేశపు రాసు అయినటువంటి ఫరో కూడా అర్థమైనట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శక్తి, యెహోవా ఎవడు, ఆయన మాట నేను విని వీళ్ళను పోనిచ్చుటకు అని చెప్పినవాడు యెహోవా అంటే ఎవరో, యెహోవా శక్తి అంటే ఏంటో, యెహోవా పవర్ అంటే ఏంటో తెలిసి పట్టేటట్లు అక్కడ దేవుడు మోషే ద్వారా తన కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఆవబొగ్గుని తీసుకున్నాడు. అలా ఆకాశంలో చల్లినప్పుడు అక్కడంతా కూడా ఎలా మారిపోయిందని బైబిల్ గ్రంథం చెప్తుంది అంటే వాళ్ళ శరీరం నిండా దేశంలో ఎవరికి పట్టినా కానీ శరీరం నిండా పొక్కులు, దద్దులు వచ్చేసాయి. చాలా భయంకరమైన పొక్కులు. జనరల్గా ఎవరికైనా ఎక్కువగా వేడి చేస్తేనో లేకుంటే రియాక్షన్ అయితేనో పొక్కులు వచ్చేస్తాయి, దద్దులు వచ్చేస్తాయి. ఇంతలా ఉబ్బుది అనమాట. అది పగిలిపోయిందంటే అది చాలా మంట, భరించలేనటువంటి మంట. కానీ వాళ్ళు కూడా అలా చేయాలని చూశారు. కానీ అప్పటి వరకు ఏం చేస్తా వచ్చారు? మోషేను ఎదిరిస్తా వచ్చారు. మనం ఈ మాట ఎక్కడ నిర్గమకాండంలో కానీ పాత నిబంధనలు ఎక్కడా కూడా వారు ఎదిరించినట్లు మాట మనకు కనబడలేదు. కానీ వాళ్ళ కార్యాలు కనబడుతున్నాయి. అయ్యే మోషే, నువ్వేంటి కర్రను సర్పంగా మార్చేది? మేము కూడా మార్చగలం. మోషే, నీవేంటి రక్తాన్ని, నీళ్లను రక్తంగా మార్చగలిగేది? మేము కూడా చేయగలం. మోషే, నువ్వేంటి కప్పల్ని తెప్పించేది? మేము కూడా. కానీ మెల్లమెల్లగా దేవుడు ఆ యొక్క పవర్ అంటే ఏంటో వాళ్ళకి తెలియజేస్తా వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కప్పల్ని తీసివేయగలిగే పవర్ వాళ్ళలో లేకపోయింది. అప్పుడు ఎదిరించలేకపోయారు కదండి. ధూళిని తీసుకొని ఆకాశం వైపు చల్లితే అన్ని పేలు వచ్చేసినాయి. అది వాడు కూడా చేయాలనుకుంటున్నారు. కానీ అది వారి చేత కాకపోయేను. ఇది దైవశక్తి. మాంత్రికులు అంటున్నారండి, మాంత్రికులు అంటున్నారు, శకునగాడు అంటున్నారు, మంత్రాలు తంత్రాల ద్వారా మేము కూడా పేరు రప్పించగలం. సాతాను శక్తి, మంత్రాలకు ఉండే శక్తి, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు, రాలుతాయి. కొన్ని కార్యాలు మంత్రాల ద్వారా జరుగుతాయి, శకునగాండ్ర ద్వారా జరుగుతాయి, చేతబడుల ద్వారా జరుగుతాయి. రకరకాలైనటువంటి కార్యాలు ఆనాడే కాదు, ఈనాడు కూడా సాతాను తన కార్యాలను కొంతమంది మనుషులను యాక్టివేట్ వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా భూమి మీద తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆవబుగ్గి తీసుకుని వాడు కూడా చూశారు. కానీ అది వాళ్ళ వల్ల కాకపోయింది కదండి, వాళ్ళ చేత కాకపోయింది. వాడు కూడా చేయాలని చూశారు. కానీ పొక్కులు, దద్దులు రాలేకపోయాయి. అప్పటి వరకు ఎదురిస్తూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే మోషే ఎదుట వాళ్ళు నిలవలేకపోయారు. మోషే ఎదుట నిలవలేకపోయారు. వారు ఇక్కడ ఎదిరించినట్టు కార్యాలు జరుగుతున్నాయి. కానీ బైబిల్ ఆత్మదేవుడు మెన్షన్ చేయలేదు వారు మోషేను ఎదిరించారు అని. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి దాదాపు 1600 సంవత్సరాల తర్వాత అక్కడ తిమోతికి లేఖ రాస్తూ పౌలు అపోస్తలుడు ఆ మాటను ఎన్నే ఎమ్రే అనేవారు మోషేను పాత నిబంధన గ్రంథంలో ఆయనను ఎదిరిస్తా వచ్చారు అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేసినట్టు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఎన్నే ఎంబ్రే అనే మాంత్రికుల వాళ్ళ పవర్ అనేది చాలా లిమిట్ తో కూడినటువంటిది. లిమిట్, పరిమితి దాటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ అనేది సాతానుడి దగ్గర నడిచింది. సాతాను కూడా లిమిట్ పవరే ఉంది. కానీ దేవుడు కొంత భాగం తీసి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఆదామవలకి ఇచ్చాడు. వాడు ఆదామవల దగ్గర నుండి దొంగిలించాడు. ఎంతవరకు ఇచ్చాడు? భూమి మీద ఉన్నటువంటి వాటి మీద నీవు ఏలుదువుగాక అన్నాడు దేవుడు ఆదామును. వాడు దొంగిలించి లాక్కున్నాడు, అక్రమంగా అన్యాయంగా లాక్కున్నాడు. యేసు ప్రభుకి ఇస్తానన్నాడు. ఈ లోక రాజ్యాలు మహిమంతా కూడా చూపించి నేను నీకు ఇస్తాను, నా సాగిలపడి మొక్కితే అన్నాడు. ఆనాడు నిమ్రోదు సాగిలపడ్డాడు, వాడికి ఇచ్చాడు. దేవుడు వాళ్ళ ఆలోచన తారుమారు చేసేసాడు. కానీ రాబోయే దినాల్లో ఎవరికి ఇవ్వబోతున్నాడు? యాంటీ క్రైస్ట్కి ఇవ్వబోతున్నాడు ఆ పవర్. అక్కడ ఫరో కాలంలో కొంతమంది మాంత్రికులకు ఇచ్చాడు, ఎన్నేమ్రే వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళ పవర్ ఎంత అంటే పరిమితితో కూడింది, లిమిట్. కానీ మోషేకు దేవుడు ఎలాంటి పవర్ ఇచ్చాడని చెప్పుకున్నది వారు అన్లిమిటెడ్ పవర్ అండి, అన్లిమిటెడ్. దానికి పరిమితి లేదు. వాళ్ళు దేవుని శక్తితో ఏదైనా చేయగలరు అని అక్కడ నిరూపిస్తా వచ్చారు. దేవుని శక్తి ముందు సాతాను శక్తి నిలవలేదు అని
మనం చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాళ్ళ చేతబడుల వల్ల అనేక రకాలైనటువంటివి చేస్తూ వచ్చారు, ఎదిరిస్తూ వచ్చారు. కానీ ఒక టైం వచ్చేసరికి మోషేను వాడు ఏం చేయలేకపోయారండి, ఎదిరించలేకపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సేమ్ అలానే మోషే కాలంలో ఎలా ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు ఎదిరిస్తూ వచ్చారో, ఏలియా భూమి మీద ఉన్న కాలంలో మొదటి రాజుల గ్రంథంలో ఆయన దైవ కార్యాలు చేస్తూ వస్తుంటే అక్కడ బయలు ప్రవక్తలు అతన్ని ఎదిరిస్తూ వచ్చారు. మోషే కాలంలో ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు మోషేను ఎలా ఎదిరిస్తూ వచ్చారో, సేమ్ అలానే ఏలియా కాలంలో మీరు రాసుల మొదటి గ్రంథం రెండవ గ్రంథం చదువుకోండి, అక్కడ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. సేమ్ అలానే బయలు ప్రవక్తలు ఏలియాను ఎదిరిస్తూ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు గూర్చి ఏలియా దేవునితో ఏమంటున్నాడంటే, మీ తర్వాత చదువుకోండి, ఆ మధ్యకాలంలో ఒక 1.5-2 సంవత్సరాల క్రితం మన వాక్యంలో ఈ విషయాలు వచ్చాయి. ఏలియా కాలంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం, 14వ వచనం, రోమాపత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, 4వ లైన్లో మీరు తర్వాత చదువుకుంటే ఇశ్రాయేలీయుల గురించి ఏలియా దేవునితో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు యెహోవా బలిపీఠాన్ని పడగొట్టారయ్యా, నీ నిబంధనను త్రోసివేశారు నాయన, 100 మంది యెహోవా ప్రవక్తలను చంపారు, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. ఎవరిని గురించి ఆయన వ్యాఖ్యమాడుతున్నాడు, ఎవరి మీద ఆయన నేరారోపణ చేస్తున్నాడు? స్వంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలే. జాగ్రత్తగా గమనించండి. ఆనాడు మోషేను ఎవరు ఎదిరిస్తూ వచ్చారు? ఇశ్రాయేలీల ప్రజలు, స్వంత ప్రజలు. ఇప్పుడు ఈ ఏలియాని, ఈ మోషేని రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించిన తర్వాత దేవుడు పర్మిషన్ ఇస్తే యాంటీ క్రైస్తు ద్వారా వాడు చంపబడి 3.5 దినాల తర్వాత వాడు పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉండగా 7,000 మంది యెరూషలేము పట్టణంలో చనిపోయేది ఎవరు అంటే ఈ ఇశ్రాయేలీలే. ప్రపంచమంతటా కాదు, యెరూషలేము పట్టణంలో ఈ ఇశ్రాయేలీలే. ఎందుకంటే ఏలియా మోషేలు రెండవసారి భూమి మీద వచ్చినప్పుడు ఈ సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలే వాళ్ళని ఎదురిస్తూ వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు వచ్చి, అయ్యా ఇదిగో వాళ్ళు నీ బలిపీఠాలను పడగొట్టాను నాయన, ఇదిగో నీ ప్రవక్తలు 100 మందిని చంపారు, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అని దేవుని దగ్గర నేరారోపణ చేస్తుంటే దేవుడు అంటున్నాడు, రోమాపత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఏలియాతో అంటున్నాడు, ఏలియా బయలుకు మోకాళ్ళు అనని 7,000 మంది పురుషులు నేను ఇంకా శేషంగా ఉంచుకున్నాను ఆయన. ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు ఏలియాతో, ఆ 7,000 మంది ఎవరో నీకు తెలియదు ఏలియా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడవే నా కొరకు రోషం కలిగి ఉన్నాననుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండా నా కొరకు 7,000 మంది పురుషుల్ని నేను ఉంచుకున్నాను. దేవుడు రోషం కలిగిన దేవుడు. దేవుడు అంటున్నాడు, నా కొరకు శేషాన్ని నేను ఉంచుకున్నా. దేవునికి కావాల్సింది తాలు తప్ప గింజలు కాదండి. దేవుడు కావాల్సింది గట్టి ధాన్యం. ఆనాడు అంత్యక్రీస్తు కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో శేషాన్ని దేవుడు ఉంచుకున్నాడు. ఒరిజినల్ పరిశుద్ధులు తాలు తప్ప. ఈనాడు ఎంతమంది? 430 కోట్ల మంది భూమి మీద ఆరాధిస్తున్నారే. ఈ క్షణంలో కనుక శ్రమల ఆ యొక్క కాలం ప్రారంభమైనట్లయితే తాలు తప్ప క్రైస్తవులందరూ కూడా ప్రక్కకి వెళ్ళిపోయి 666 ముద్ర వేయించుకుంటారు. దేవుని కొరకు శేషం ఇశ్రాయేలీలు ఎంతమంది ఉంటుంటారండి? ఏలియా కాలంలో భూమి మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు జనసంఖ్య లక్షల మంది ఉండి ఉంటారు. కానీ దేవుడు నా కొరకు 7,000 మంది శేషాన్ని ఉంచుకున్నాను. మా ఏలియా వాళ్ళు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం నాకు ప్రార్థన చేస్తున్నారు. ఆ 7,000 మంది బయలుకు మోకాళ్ళు ఉండటం లేదయ్యా. ఆ 7,000 మంది బయలును ముద్దు పెట్టుకోవటం లేదు. వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు నా కొరకు ఒక ప్రక్క యెజబెలు ఇదిగో బయలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చుకుంటా పోతా ఉంటే వీళ్ళు ఏమాత్రం కూడా ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా వాళ్ళ తమ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి వాళ్ళ దేహాలను అప్పగించి వాళ్ళు దేనికైనా ఎవరు రెడీ అన్నట్లుగా నా కొరకు ఉన్నారు. ఏలియా నువ్వు అనుకుంటున్నావు నీ ఒక్కడవే నా కొరకు రోషం కలిగి నేను ఉన్నానంటున్నావు, కానీ నీలాంటి వాళ్ళు ఇంకా నా కొరకు ప్రాణాలకు తెగించి అని అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, నాకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించినట్లయితే తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, ఆస్తుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, ధనాన్ని, ప్రాణాలని ఎవడైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. 7,000 మంది ఎటువంటి వాడు? 7,000 మంది దేవుని కొరకు శేషం ఉంచుకున్నాడు కదా. 7,000 మంది ఎవరు అంటే ప్రాణాల్ని ఒక ప్రక్క కత్తి తీసుకొని తెగ నరుగుతా పోతా ఉంది. అయినా కానీ లక్ష్య పెట్టకుండా దేవుని కొరకు రోషం కలిగి నిలబడినటువంటి ఈ యొక్క 7,000 మందిని కూర్చి దేవుడు సగర్వంగా కాలరెగరేసి ఆయన చెప్పుకుంటున్నట్లు మనము చూస్తూ ఉంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే ఏలియాను దేవుడు చనిపోకుండా సుడిగుండంలో ఆరోహణ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే ఏలియా అతి త్వరలోనే భూమి మీదకి ఆ భౌతిక దేహంతోనే రాబోతూ ఉన్నాడు. ఆయన చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. అదే దేహంతో ఫిజికల్ బాడీతోనే ఆయన భూమి మీదకి రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఇంకొకసారి యెరూషలేము పట్టణంలోకి ఆయన ఏం చేయబోతున్నాడు? రాబోతూ ఉన్నాడు. ఏలియా మోషేలు
ఇద్దరు కూడా యెరూషలేములో కాలినడక నడిచి యేసుక్రీస్తుకు వచ్చినటువంటి సువార్త 3.5 సంవత్సరాలు ప్రకటించబోతూ ఉన్నారు. వాళ్ళు ప్రకటించిన తర్వాత, వాళ్ళు వచ్చిన పని ముగించబడిన తర్వాత, యాంటీ క్రైస్ట్ ద్వారా వాళ్ళు చంపబడిన తర్వాత, వారు పునరుద్ధానులై ఆరోహణమై వెళ్ళేటప్పుడు యెరూషలేములో భూకంపం కలిగింది. ఆ పట్టణంలో 7,000 మంది చచ్చిరి అని ఉంది. 7,000 మంది చచ్చిరి అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ వాళ్ళు పురుషుల స్త్రీల అనే మాట లేదు. నేను ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని వెతికినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే స్లేయింగ్ ఆఫ్ మెన్ 7,000 అని వ్రాయబడి ఉంది. 7,000 మంది భూకంపంలో పురుషులు అని అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 7,000 మంది ఎందుకు చచ్చారంటే 7,000 మంది ఇశ్రాయేలీలోనే ఏలియాకు శత్రువులుగా మారిపోయారు. ఏలియా రెండవసారి భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తుకు వచ్చిన సువార్త ప్రకటిస్తూ ఉంటే 7,000 మంది ఇశ్రాయేలీల్లో 7,000 మంది ఏలియాకు మోషేలకు శత్రువులుగా మారిపోయారు. ఒకప్పుడు ఏలియా భూమి మీద ఉన్నటువంటి కాలంలో చావుకు భయపడకుండా దేవుని కంటే ఎక్కువగా తమ ప్రాణాలను ప్రేమించి దేవుని కొరకు 7,000 మంది ప్రాణాలు తెగించి నిలబడితే, ఇప్పుడు రెండవసారి ఏలియా ఆ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో యెరూషలేముకు వచ్చి యేసును గురించి ప్రకటిస్తుంటే అనేకులు రక్షణ పొందుతున్నారు. ఇశ్రాయేలీలో నుండి అనేకులు రక్షణ పొందుతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ 7,000 మంది మాత్రం వాళ్ళకి శత్రువులుగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎమ్రే మోషేని ఎదిరించినట్లు ఈ 7,000 మంది ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఏలియాను వాళ్ళు ఎదిరిస్తూ ఉంటారు అని మనం చదువుకుంటా ఉన్నాం. ఉదాహరణకి ఏలియాతో యెజబెల్ అంటుంది, రేపు ఈ టైంలోపు నీ తలను నేను నరికేస్తా అంది. మొదటిసారి ఏలియా పుట్టి పెరిగి పెద్దవాడై ఆయన యెహోవా ప్రవక్తగా మారి ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి పాప జీవితానికి వచ్చి ఆయన కరాఖండిగా ఖండిస్తూ వారి మధ్యలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సందర్భంలో ఒకనొక సమయం వచ్చినప్పుడు 850 మంది ప్రవక్తల్ని కత్తి తీసుకొని, బయలు ప్రవక్తల్ని 850 మంది అంటే 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది ఏమో ఆషారాదేవి ప్రవక్తలను, మొత్తం 850 మంది ప్రవక్తలను ఆయన కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? కత్తితో సంహరించాడు, నరికాడు. నరికినప్పుడు ఈ వార్త ఆహాబు ఏం చేశాడు? వెళ్ళి తన భార్య అయినటువంటి యెజబెలుకు ఈ వర్తమానం అందించాడు. ఏలియా మన బయలు ప్రవక్తలందరినీ కూడాను హతమార్చాడు, కత్తితో సంహరించాడు అంటే వెంటనే సర్రన రక్తం కొట్టుకొని యెజబెలు వర్తమానం పంపించింది. నేను రేపు ఈ టయానికి నీ తల తెగనరకపోతే, నీ ప్రాణం తీయకపోతే నా పేరు యెజబెలే కాదు అని ఏం చేసండి? ఆమె శపథం పూనినట్లు మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏలియా మరణించకుండానే దేవుడు సుడిగాలిలో పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుండి. ఏలియా చనిపోకుండానే భౌతిక దేహంతోనే దేవుడు సుడిగాలిలో పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. యెజబెలు చేతిలో ఇప్పుడు కత్తి ఉంది, కానీ ఏలియా లేడు కదండి. యెజబెలు చేతిలో ఏముంది? కత్తి ఉంది, కానీ చంపబట్టడానికి ఎవరు లేరు? ఏలియా లేడు. ఇప్పుడు ఎవరినో ఒకరిని నరకాలి, కత్తితో ఎవరినో ఒకరిని నరకాలి. కానీ కొన్ని దినాలకు యెజబెలు కూడా ఏమైపోయింది? చనిపోయింది. ఏలియాను చంపాలని ఇజ్రాయేల్ దేశం అంతా కూడా వెతుకుతూనే ఉంది. కానీ దేవుడు ఆయన్ని సుడిగాలిలో పరలోకానికి తీసుకుని వెళ్ళిన సంగతి ఆమెకి తెలియదు. ఆమె ఊపురున్నంత కాలం కసితో పగతో ద్వేషంతో రగులుకుంటూ అన్నపానాలు మాని నిద్రాహారాలు మాని ఏ విధం చేతనైనా కానీ నేను ఏలియాను నరకాలి అని వెతుకుతా ఉంది. వెతుకుతా ఉండగా ఆమెకు వృద్ధాప్యం వచ్చేసింది. వెతుకుతా ఉండగా ఆమె ప్రాణం కూడా పోయి చనిపోయింది. కానీ కత్తెలానే ఉంది. ఇప్పుడు ఏలియా లేడు, యెజబెలు లేడు. కానీ యెజబెలు నరకాలి అనుకుని చూసారా ఏలియాని? ఆ కత్తెలానే ఉంది, కత్తి అలానే ఉంది. యెజబెలు ఆత్మ కూడా అలానే ఉంది భూమి మీద. స్టిల్ యెజబెలు ఆత్మ భూమి మీద సంచారం చేస్తూనే ఉందన్నమాట. కత్తి అలానే ఉంది. యెజబెలు ఆత్మ చనిపోయిన తర్వాత భూమి మీద తిరుగుతూ ఉంది కదండి. అదొక దురాత్మ. యెజబెలు ఆత్మ ఎవరో చెప్పండి? అదొక దురాత్మ. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను భూమి మీద పుట్టాడు. కొన్ని వందల అంటే దాదాపు 700-800 సంవత్సరాల తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను భూమి మీద పుట్టాడు. ఆయన చూచి చాలా మంది ఏమనుకున్నారంటే ఈయన ఏలియా అయి ఉండొచ్చు. ఎవరై ఉండొచ్చు? ఈయన బాప్తిస్మ ఇచ్చే యోహాను చూచి ఏలియా అయి ఉండొచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే ఏలియా లాగానే డ్రెస్ వేసుకున్నాడు, ఏలియా లాగానే అరణ్యంలో ఉంటూ ఉన్నారు. ఏలియా లాగానే ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తుంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఏలియా లాగానే ఖండించేవాడు. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకునేవాడు, ఆయన ఎలా తినేవాడు, ఆయన ఎక్కడ ఉండేవాడు, సేమ్ టు సేమ్ ఏలియా లాగానే బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా అరణ్యంలో ఉంటూ వచ్చాడు. ఆయన కాపురం అరణ్యంలోనే ఉండేది. ఆయన మిడతలు తినేవాడు, తేనె తినేవాడు.
ఏలియా కూడా సేమ్ అంతే. ఒకనొక సందర్భంలో రాజుల 2వ గ్రంథంలో ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కొడుకు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా ఆయన కిటికీ మీద నుండి ఎక్కి క్రింద పడ్డాడు. నేను బ్రతుకుతానో లేదో మీరు వెళ్ళి ఎక్రోను దేవత దగ్గర మీరు విచారణ చేయండి అని కొంతమందిని పంపిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఏలియా ఇదిగో ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని వాడు ఎక్రోను దేవతను విచారణ చేయడానికి వెళుతున్నాడు, కాబట్టి నువ్వు ఎక్కిన మంచం దిగి రావు, నువ్వు మరణిస్తావు, చస్తావని చెప్పు అని చెప్తే వెళ్ళి అదే మాటలు మీకు చెప్పిన వాడు ఎలా ఉన్నాడు అని ఆ ఎక్రోను దేవత దగ్గరకు పోతూ ఉన్నటువంటి వాళ్ళని ఏలియా ఎదుర్కొని దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి రాజుగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా ఎవరో ఒక ఆయన ఇదిగో మాకు ఎదురుపడి అక్కడికి వెళ్తుంటే మార్గ మధ్యంలోనే కనపడి ఇదిగో నువ్వు ఎక్కిన మంచం దిగి రావు, నువ్వు బ్రతుకో చస్తావని చెప్తున్నాడు చెప్పమన్నాడు. అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే వాళ్ళ సందర్భంలో ఏం చెప్తున్నారో చూడండి. రాసుల 2వ గ్రంథం మొదటి అధ్యాయం, రాసుల 2వ గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనంలో, మొదటి అధ్యాయం 7వ వచనంలో, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగిను. అందుకు వాళ్ళు అంటున్నారు, అతడు గొంగళి ధరించుకొని నడుంకి తోలు దట్టి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడని ఏలియా అని ఆ రాజు వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం. మార్కు సువార్త ఇక్కడ ఏలియా గొంగళి ధరించుకొని నడుంకు తోలు దట్టి కట్టుకుని ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. అలానే బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఎలా ఉన్నాడు అంటే మార్కు సువార్త మొదటి అధ్యాయము 6వ వచనంలో, మార్కు సువార్త మొదటి అధ్యాయము 6వ వచనమును మనం చదువుకుంటే బాప్తిస్మిచ్చే యోహాను ఎలా ఉన్నాడు అదండి. 5వ వచనం నుండి, అంతటా యోదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహానైనా బాప్తిస్మిచ్చే యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినేవాడు. సేమ్ టు సేమ్. ఇప్పుడు ఏలియా ఏం ధరించుకునేవాడు, బాప్తిస్మిచ్చే యోహాను కూడా అదే ధరించుకునేవాడు. ఏలియా అరణ్యంలో నివాసం ఉంటే బాప్తిస్మిచ్చే యోహాను కూడా అరణ్యంలోనే నివాసం ఉంటూ వచ్చాడు. ఏలియా ఏం తింటూ వచ్చాడో బాప్తిస్మిచ్చే యోహాను కూడా అవే తింటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఈయన బాప్తిస్మిచ్చే యోహాను, ఈయన ఏలియా అని చెప్పుకుంటూ వచ్చారు. ఏలియా దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా జీవిస్తూ ఉంటే ఖరాఖండ్గా ఖండించేవాడు. బాప్తిస్మిచ్చే యోహాను కూడా సేమ్ అలానే పాపుల్ని వాళ్ళన్నిటిని కూడా ఖండిస్తూ వచ్చినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెజబెల్ ఆత్మ అప్పటికే భూమి మీద తిరుగులాడుతూ ఉంది. ఎప్పటి వరకు, బాప్తిస్మిచ్చే యోహాను వరకు. యెజబెల్ అయితే చనిపోయింది, ఏలియా అయితే పరలోకానికి వెళ్ళిపోయారు. యెజబెలు కత్తి అలానే ఉంది. యెజబెలు చనిపోయింది కానీ దాని ఆత్మ భూమి మీద అలానే తిరుగుతూ ఉంది. యెజబెల్ ఆత్మ ఏలియాను చంపాలి అని వెతుకుతా ఉంది, కానీ యెజబెల్ ఆత్మ ఏలియా తరగను నరికించాలని. కానీ ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది, బాప్తిస్మిచ్చే యోహాను మీద ఉండటం చూచింది. ఎవరు, యెజబెలు ఆత్మ చూచి హేరోదు రాజు రెండవ భార్య అక్రమ సంబంధం కలిగి ఉన్న హేరోదియను యెజబెలు ప్రేరేపిస్తే హేరోదియ ఏం చేసింది, తన కుమార్తె ద్వారా రాజును ప్రేరేపించింది. అప్పుడు రాజు ఏం చేశాడు, చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తలను తెగ నరికించాడు. చూసారా, యెజబెల్ ఆత్మ అప్పుడు సంతోషించింది, తృప్తి పడింది. ఆహా, ఇంతకాలానికి దొరికావు బిడ్డ, నేను నిన్ను నరికేసాను చూసుకో అని ఆమె ఆత్మ సంతోషపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా ఆత్మ బాప్తిస్మిచ్చే యోహాను మీద ఉంది కాబట్టి చాలా మంది ఏమనుకున్నారంటే ఇతడే రాబోవు ఏలియా అనుకుంటూ వచ్చారు. ఈ ఏలియా మరలా రాబోతున్నాడు, అన్నీ చక్కబెడతాడని బాప్తిస్మిచ్చే యోహాను చంపేశారు. ఏ ఏలియా, మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఏలియా, యెజబెలును ఎదిరించిన ఏలియా. ఆయన అప్పుడు చనిపోలేదు, ఆయన చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు చనిపోయింది ఏలియా కానే కాదు, బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏలియా రెండవసారి భూమి మీదకి, అంటే యెరూషలేము పట్టణంలో రెండవసారి అడుగుపెట్టబోతున్నాడు కదా. 2800 సంవత్సరాల తర్వాత భూమి మీద అడుగు పెడతాడని నేను నా 2 ప్రవక్తలను రాబోయే దినాలలో మొదటి 3.5 సంవత్సరాలలో ఇదిగో నన్ను గూర్చి ప్రకటించడానికి భూమి మీదకి యెరూషలేము పట్టణానికి నేను పంపించబోతున్నానని దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళు తిరిగి భూమి మీదకి రాబోతున్నారు. ఏలియా భూమి మీదకి రెండవసారి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య చేసి చనిపోయి 3.5 దినాల తర్వాత పునరుద్ధానుడై పరలోకానికి వెళుతుంటే భూకంపం వచ్చి 7,000 మంది పురుషులు, ఎంతమంది, 7,000 మంది పురుషులు యెరూషలేములో చనిపోతారు. ఆ 7,000 మంది ఎవరు అంటే యాంటీ క్రైస్ట్కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే వీళ్ళు దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు యాంటీ క్రైస్ట్కి అనుకూలంగా ఉండి వీళ్ళలో యెజబెల్ ఆత్మ ఉంది. యెజబెల్ ఆత్మ 7,000 మందిలో ప్రవేశించి అదే ఏలియాకు వ్యతిరేకంగా వీళ్ళు శత్రువులుగా మారి వాళ్ళు ఈ ప్రకారం చేస్తున్నారు. నేను అనుకుంటాను బహుశా యాంటీ క్రైస్ట్ దగ్గర నుండి వీళ్ళు కూడా కొన్ని మాంత్రిక శక్తులు వాళ్ళు పొందుకుని ఉంటారేమో అని నా తలంపు. కాబట్టి పాత నిబంధనలో మోషేను ఏ రీతిగా ఎన్నే ఎదిరిస్తూ వచ్చారో
ఏలియాను బయలు ప్రవక్తలు ఏ రీతిగా ఎదిరిస్తూ వచ్చారో, పాత నిబంధనలోనే ఇశ్రాయేలీలు ప్రజలందరూ ఏలియాను ఏ రీతిగా ఎదిరిస్తూ వచ్చారో, మోషే ఏలియాలు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లోని 7,000 మంది యాంటీ క్రైస్ట్కి అనుకూలంగా ఉండి వాళ్ళు మాంత్రిక విద్యను నేర్చుకుని ఉంటారు. బహుశా నేర్చుకొని వాళ్ళ మంత్రతంత్రాల ద్వారా అనేక కార్యాలు చేస్తూ ఆ ప్రవక్తలైనటువంటి మోషే ఏలియాలను వాళ్ళు ఎదిరిస్తూ వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు మోషే ఏలియాను ఎదిరించే 7,000 మందిలో ఎవరు ఉంటారంటే, ఒకటి యెజబెలు ఆత్మ తప్పకుండా ఉండొచ్చు. రెండవదిగా బయలు ఆత్మ, బయలు ప్రవక్తల యొక్క ఆత్మ, బయలు ఆత్మ. బయలు అనేది ఒక దేవత, అది ఒక దెయ్యం, దురాత్మ. యెజబెలు ఆత్మ మాత్రమే కాదు, బయలు ఆత్మ కూడా ఆ 7,000 మంది పురుషులు ఏలియాను ఎదురిస్తా వస్తున్నారు. చూసారా, రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళలో ఒకటి యెజబెలు ఆత్మ ఉంటుంది, రెండవదిగా బయలు ఆత్మ ఉంటుంది. అంత మాత్రమే కాదండి, ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మ చీకటి శక్తులన్నీ కూడా వాళ్ళలో ఆవరించి ఉంటాయని మనం చదువుకుంటా ఉన్నాం. తలలు వంచండి దేవుని సన్నిధానంలో. సమయం దాటిపోవస్తుంది, మన సమయం అయిపోయింది. ప్రభు రాకడ ఆలస్యం అయితే వచ్చే వారం ఈ వాక్యాన్ని కంటిన్యూ చేయడానికి మనము